హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ప్రోమో చూసారు కదా. సో మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. నాకేమనిపించింది, అసలు ప్రోమోలో ఏముంది అసలు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. నిజంగా ఈ వీడియో మీరు ఏదైతే బ్యాచ్, సీరియల్ బ్యాచ్ అంటారా, ఇంకా ఏ బ్యాచ్ అంటారా, కే బ్యాచ్ అంటారా, కన్నడ బ్యాచ్ అంటారా, ఇంకేదన్నా బ్యాచ్ అనుకుంటారా, నాకు సంబంధం లేదు. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాతనే ఎవరైనా కామెంట్ చేయండి. చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. అండ్ ఎవరిది తప్పు, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్, సో అది క్లియర్ అంటే క్లియర్గా చేసేసుకుందాం ఈసారి. సో నాకు ప్రోమో చూసినాక నిజంగానే ఇది ఎలా అయిపోయిందంటే గల్లీలో కనుక రౌడీజం చేసినట్టుంది. బిగ్ బాస్ హౌస్లా లేదు ఇది. మామూలుగా రచ్చ కాదు, గుండాయిజము, రౌడీయిజము బిహేవ్ చేసినట్టుగా, లైక్ దట్ ఆ రేంజ్లో బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇన్ని రోజులు ఏమైపోయిందో తెలియదు, కానీ మళ్ళీ మొత్తానికి మళ్ళీ అదే ట్రిగ్గర్ చేయడం, మళ్ళీ అదే విషయం. అరే గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే నేనే అన్నట్టుగా భుజాలు దనుకుంటారు అనమాట. సో ఈ బ్యాచ్ అంతా. సో నిజంగానే గౌతమ్ చెప్పిన దాంట్లో అసలు పాయింటే లేదా, అసలు గౌతమ్ కంప్లీట్గా తప్పు చేశాడా, సో అది కూడా మాట్లాడతాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసినాక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈరోజు జరిగిన దాంట్లో క్లియర్గా మాట్లాడదాం. సో ప్రోమోలో స్టార్టింగ్లో ఏమొచ్చింది, సో ఇద్దరు నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఇట్లా ఒక్కరికే ఛాన్స్ ఉంది, అది హౌస్ కాల్ తీసుకోవాలి. సో దాంట్లో హౌస్ కాల్ తీసుకోవన్న దాంట్లో వాళ్ళకు డిపెండ్ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పుకున్నారు. నేను మన నిఖిల్ చెప్పాడు, నాకు చాలా నెగిటివిటీ అయ్యింది, సో నా నెగిటివిటీని పోగొట్టుకోవాలి అంటే నాకు ఇది కావాలి అని చెప్పేసి చెప్పడము. అండ్ తర్వాత రోహిణి ఇప్పటివరకు అవ్వలేదు, సో ఖచ్చితంగా కావాలి అని తన వర్షంలో తను చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే గౌతమ్కి ఆ ఛాన్స్ వస్తే, ఆ కాల్ వచ్చినప్పుడు గౌతమ్ చెప్తాడు, నేను రోహిణికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, రోహిణికి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే. సో ఎందుకనంటే, సో ప్రీవియస్గా జరిగిన దాంట్లో ప్రీవియస్గా చాలా విషయాలు బయటికి తెలిసాయి, చాలా విషయాలు చాలామంది చెప్పారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మొత్తాన్ని కంప్లీట్గా పంపించేయాలి అంటే, ప్రతిసారి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడల్లా వైల్డ్ కార్డ్స్లోనే పంపించాలని ట్రై చేస్తుంది హౌస్ మొత్తము. సో అది కరెక్ట్ కాదు. అది ఏ విధంగా కరెక్టు అని అంటే, అది ఏ విధంగా కరెక్ట్ ఏంది, సో బిగ్ బాస్ మధ్యలో పంపించండు. వాళ్ళు మార్నింగ్ ఫస్ట్ నుంచి పంపిస్తే రారా, అది బిగ్ బాస్ని కదా నువ్వు క్వశ్చన్ చేయాల్సింది. సో అక్కడ నా వర్షన్ ఏంటంటే, నేను గౌతమ్ వర్షన్ ఏంటి అని అంటే, మీరు ఏదైతే మీరు అనుకున్నారో అది కరెక్ట్ కాదు హౌస్ మొత్తానికి అని చెప్పినప్పుడు, సో నేను దీని మీద నేను డిఫైన్ చేసుకోవాలి. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పంపిస్తున్నారు అంటే నేను దాని మీద డిఫైన్ చేసుకోవాలి అని చెప్పేసి పృథ్వీ అంటాడు. నిజంగా పృథ్వీ స్టాండ్ తీసుకొని, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదే విషయాన్ని నిఖిల్ మాట్లాడాడు, గౌతమ్ మన నబిల్ మాట్లాడాడు, అండ్ రేష్మి మాట్లాడింది, ప్రేరణ మాట్లాడిందో లేదో ఐడియా లేదు, విష్ణుప్రియ మాట్లాడింది, అండ్ అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఓజీ క్లాన్ మొత్తం అందరూ మాట్లాడారు. ఈవెన్ ఎవరు మన మణికంఠ తప్ప మిగతా టైంలో మాట్లాడినప్పుడు. సో ఖచ్చితంగా మనము ఈసారి ఓజీ క్లానే విన్ అవ్వాలి, వాళ్ళు మధ్యలో వచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా కావాలి సో అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా నిఖిల్ దీన్ని పోర్ట్రేట్ చేశాడు. సో ఎప్పుడు ఆ మధ్యలో ఓజీ అండ్ రాయల్స్ అనేది డివైడ్ చేసి క్లాన్ ఫస్ట్ వీక్లోనే జరిగిన సిచ్యువేషన్ సినారియో అంతా అక్కడ మాట్లాడింది ఏంటి, మేము అవ్వాలి అని అనడంలో తప్పేం లేదు. మీ వర్షన్లో మీరు ఇప్పుడు కప్ అంటే టీం మొత్తానికి రాదు కదా, ఒక్కరికే వస్తుంది, దాన్ని మ్యానికులేషనే అంటారు ఖచ్చితంగా. నిఖిల్ వర్షన్ వచ్చేసరికి మాత్రం అప్పుడు ఆ గ్రూప్ గేమ్లో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, దానికి నబీల్ కూడా అగ్రి అయ్యాడు, మన దాంట్లోనే ఒక్కడు ఆ చెయ్యి ఎత్తేది మన దాంట్లోనే ఒక్కడు ఉండాలి అని చెప్పేసి మంచిగా సర్ది చెప్పేసి పక్కన కూర్చోబెట్టాడు. సో జరిగిన సిచ్యువేషన్ అది. తర్వాత జరగలేదా, తర్వాత సిచ్యువేషన్స్ ఎన్ని జరగలేదు. నిఖిల్ మన పృథ్వీ వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్లు ఎన్నిసార్లు ఆడలేదు, యష్మి ఎన్నిసార్లు గ్రూప్ గేమ్ ఆడలేదు, డైరెక్ట్గా ముఖం మీద చెప్పారు కదా. సో విష్ణుప్రియ నామినేషన్ జరిగినప్పుడు ఐదుగురిని నువ్వు వాళ్ళనే నామినేట్ చేయాలి అని చెప్పేసి డైరెక్ట్గా అయినప్పుడు చాలా దాన్ని గొడవ కూడా అయ్యాడు. నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాకు విష్ణుప్రియను నాకు ఇంకొకసారి చీఫ్ కాదు, ఆమెకి ఏ సపోర్ట్ చేయనని చెప్పేసి ఎంత రచ్చ చేసిండు. సో అవన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ అందరూ చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసిండు. ఇక్కడ ఏందనంటే కంప్లీట్గా గ్రూపిజం అనేది అయింది. అంటే మేము ఎందుకు పంపిస్తాము అని అంటే, మీరు ఎందుకు పంపిస్తారు కాదు, మీరు ఆ వర్షన్లో మీరు మాట్లాడారు చేశారు. ఇది అంతా ఇలా ఉంటే డైరెక్ట్గా అసలు పృథ్వీ
మనుషుల మీదకి ఏదో మొత్తం రౌడీజం చేసుకున్నట్టుగా మొహం మీద కురుకొచ్చేసి ఏంద్రా ఏం చేస్తావురా ఏమన్నట్టు. అసలు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్లా పీకి ఇట్లా చూపిస్తాడు చూడు, అది మామూలుగా కాదు. దానికి యష్మిను, విష్ణుప్రియ, నిఖిల్ మొత్తం అందరూ హౌస్ అంతా ఎంత మాట్లాడాలనుకున్నా కూడా మొత్తం ఎగబడిపోతారనమాట. ఈ రేంజ్లో దిగజారిపోవాల్సిన అవసరం లేదు. సో ఇంత మనుషుల్ని ఇంత డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పిన పాయింట్ ఏంది, దానికి డిఫైన్ చేసుకోవాలి. ఏమేమో మాట్లాడాల్సింది, అసలు సిచ్యువేషన్ ఏంది. నిఖిల్ తప్పు చేయలేదా? నిఖిల్ పెద్ద పెద్ద తప్పులు చేశాడు, అవన్నీ నీకు కనిపించలేదు, అది క్వశ్చన్ చేయడానికి రాదు. తప్పని క్వశ్చన్ చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండేది కాదు కదా. వాడు ఒక్కడు ఉన్నాడు, వాడికి ఒక్కడికి తప్పు చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా కనిపించదు నీకు అని అంటే నిఖిల్నే అన్నాడు. 100% నిఖిల్నే గౌతమ్ అన్నాడు ఆ విషయం. పృథ్వీ అంటే నేనేడా చేసినరా, అదిరా ఇదిరా అని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లు వాడు ఇంకా మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి విష్ణుప్రియ వచ్చేసి గ్రూప్ గేమ్లు ఇది అని అంటుంటే, విష్ణుప్రియకి అసలు మధ్యలోకి సంబంధం ఏముంది? విష్ణుప్రియ కొంచెమన్నా సెన్సిబుల్గా ఉండాలి. ఇక్కడ ఇంకో పాయింట్, పృథ్వీ పాయింట్ రేజ్ చేసి అంత ఇష్యూ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? ఇక్కడ మాట్లాడిన విధానం. సో మేము ఫస్ట్ నుంచి బిగ్ బాస్లో ఉన్నాం, మీరు మధ్యలో వచ్చిర్రంటే బిగ్ బాస్ పంపించండు, బిగ్ బాస్ని అడుగు. మరి అది అడగనికి చేత కదా, అది అడిగేంత అది లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. నీకు కండలు తిరిగిపోయినాయి అన్నంత మాత్రాన భయపడేవాడు ఎవడు ఉండడు. సో ఆ కొంచెం సెన్స్ ఉండాలి. బయట ఆడియన్స్ చూస్తారు, నువ్వు లోపల ఉండి పెద్ద తోపు తురుము అనుకుంటే బయట ఆడియన్స్ ఏం చూడాలి ఏం చూడొద్దు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు అంతగానం చెప్పారు కదా స్వామి, ఆల్రెడీ అంత ఇష్యూ అయినాక మేము గ్రూప్ ఆడము, యష్మి అంత పెద్ద నిందలు వేసిర్రు, అది వేసిర్రు, ఆమె కూడా గొర్రెలాగా తలూపింది, అంతా అయిపోయినాక కూడా నేను తర్వాత లైవ్ చూసినప్పుడు పిచ్చి వచ్చిపోయింది. తర్వాత ఎంత కూల్గా మాట్లాడుకున్నారు, అసలు ఏ ప్రాబ్లం జరగనట్టుగానే చాలా సార్ట్అవుట్గా చేసుకున్నారు. అంటే చూసే వాళ్ళని ఎంత ఎర్రిపప్పులు చేయాలో అంత ఎర్రిపప్పులు చేశారు. సో మీరు అంతా బాగానే ఉంటారు, మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే బఫూన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెమన్నా సెన్సిబుల్గా ఉండాలి. అక్కడ పోర్ట్రేట్ నిజంగానే ఆ గ్రూప్ గేమ్ని దాన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పంపించాలి అనేది అంతా వీళ్ళు నలుగురు కలిసి చేసిందే. వీళ్ళు నలుగురు కాదు, విష్ణుప్రియ, నబీలు, నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు నలుగురు కలిసి బాగా ఆ క్లాన్ని అట్మాస్ఫియర్ అంతా మార్చేశారు. సో అక్కడ విష్ణుప్రియ ఏమీ చేయట్లేదు అనుకుంటే ఆ పృథ్వీ ఏది చెప్తే దానికి గొర్రెలాగా తలుపడం. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి కదా. అరే ఏది కరెక్ట్ ఏది స్టాండ్ తీసుకోవాలంటే, మీరు పర్సనల్గా ఏదైనా కావాలనుకుంటే నువ్వు డబ్బా కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చు, కానీ బయటకు వచ్చినాక చేసుకోవాలి. ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆ మాత్రానికి అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేయాల్సింది. బయటకు వచ్చేసి అరే మేము ఇలాగే ఉంటాము, మాకు అక్కడ సెట్ అవ్వట్లేదు, మేము బయటకు వచ్చి మా ప్రేమలు ఆప్యాయతలు చూసుకుంటాము అని అనుకుంటే బయటకు వచ్చి చూసుకోవాలి. ఆ హౌస్లో ఉన్నప్పుడు చేసిన ఆయన ఏది చేసినా కరెక్టే, దానికి వెనకాల ఒత్తాసు పలకడానికి ఆ యష్మి, విష్ణుప్రియ పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. నిఖిల్ అయితే వచ్చేసి అసలు ఎవరు చేశారేంటి, అరే చేసిందే నువ్వు బాస్, నువ్వు మాట్లాడినప్పుడు అరే విన్నరు ఖచ్చితంగా మన దాంట్లో నుంచి అవ్వాలరా, వాళ్ళు ఎవ్వడు కూడా కావద్దురా, వాళ్ళందరిని ఎట్టి పరిస్థితుల్లో అది చేయాలరా. డైరెక్ట్గా నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి విష్ణుప్రియ, పృథ్వీ, మన యష్మి ఈ ముగ్గురు కూడా డైరెక్ట్గా లైవ్లోనే మాట్లాడుకున్నారు. పిలిచి ఒక్కొక్కరిని పిలిచి వీళ్ళని నామినేట్ చేయి అండ్ గౌతమ్ ఎలా సేవ్ అవుతున్నాడు ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు అనుకుంటే నిజంగానే వరస్ట్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. నిజంగా ఈసారి ఖచ్చితంగా వరస్ట్ పార్ట్ అంటే వరస్ట్ పార్ట్. పృథ్వీ ఈ రోజు బాగున్నాడురా అనుకునేలోపు పెంట వేసి వదిలేశాడు. అది ఆయన ఒక్కడి మీద ఎఫెక్ట్ పడదు, మొత్తం బిగ్ బాస్ ఆడియన్స్కి అందరికీ ఒక చమత్కారం లెక్క గట్టిగా తగులుతుంది అనమాట. అలాంటి వరస్ట్ బిహేవియర్ ఉన్నది డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయాలి. అది చేయడు, ఎందుకంటే బిగ్ బాస్. అదే కన్నడ సీజన్ జరుగుతుంది కదా, అదే సుదీప్ గారు హోస్ట్ కదా, హోస్ట్గా అక్కడ తీసుకునే డెసిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి తెలుసా. ఒక రేంజ్లో వేసుకుంటాడు. నువ్వు తప్పు అని అంటే నోరు మూసుకొని బయటికి రావాలి. ఆ వెనకాల నుంచి మేనేజ్మెంట్ ఓడో చెప్పాడు వీడో చెప్పాడు అని కాదు, ఆడియన్స్కి మనం ఏ విధంగా వెళ్తున్నాము అనేదే చూసుకొని. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు హిందీ బిగ్ బాస్ తర్వాత అంత స్ట్రాంగ్గా సల్మాన్ ఖాన్ గారి తర్వాత అంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసి ఎవరికైనా ఏ చిన్న దానికి కూడా భయపడకుండా డైరెక్ట్గా హోస్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా కన్నడ బిగ్ బాస్ సుదీప్ గారే. అంతే ముఖం మీద అంటారు. ఈ వేషాలన్నీ అక్కడ వేసుకుంటే తప్పేం లేదు కదా. ఈడికి తీసుకొచ్చి ఇదంతా పెంట చేయాల్సిన అవసరం లేదు. ఏదో నువ్వు రౌడీజం చేసి కండలు తిరిగి మనుషుల మీదికి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడంటే నిజంగా మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాడిని అసలు బిగ్ బాస్లోకి ఎందుకు తీసుకొచ్చారా అనే ఇరిటేషన్ తీసుకొచ్చారు.
సో దానికి తోడు వీళ్ళు ఆయనను సమర్థిస్తున్నారు చూడు, అది చాలా వరస్ట్ పార్ట్. ఇట్లా మొహంలో ముఖం పెట్టి నబిల్తో ఇష్యూ అయినప్పుడు కూడా అదే, అంటే లొల్లి అయితే చాలు నేను ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమేనే, వెనకాల ముందు ఆలోచించేది ఏం అవసరం లేదు. మళ్ళీ ఏమనంటే పక్కనోడి ప్లాట్ఫాము, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని మాట్లాడతారు. అరే నిన్న కదా అంత మాట్లాడుతున్నాయి. ఎలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి బయట పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్దగా రివ్యూవర్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీ రివ్యూవర్స్ అందరూ సపోర్ట్లు ఒత్తాసులు పలుకుతూ ఉంటారు. ప్రతి చిన్నదాన్ని లాగ్ చేసి చూసేవాళ్ళు ఈ లాంగ్వేజ్ ఇష్యూ వచ్చేసరికి ఇష్యూ చేశారు కదా. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కవర్ చేస్తారు? కొత్త వాళ్ళు అంతమందిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ రేంజ్లో ఆ రివ్యూవర్స్ మరి ఏ విధంగా చేద్దాం అనుకుంటారేమో. కానీ ఇలాంటి వరస్ట్ పార్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తప్పే అనాలి. ఈ తప్పని చెప్పేవాళ్ళు తమ్మునేల మీద తప్పని పెడతారు, లోపలికి వెళ్ళేసరికి మాత్రం న్యూట్రల్గా ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. నిఖిల్ చేస్తూ ఉంటాడు కదా, ఇలా బ్యాలెన్స్ అలా చేస్తూ ఉంటారు. దానికి ఒక్కరి మీదని మొత్తం అందరు హౌస్ మొత్తం పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇట్లా పై కూరుకొచ్చుకోవడం, దానికి వెనకాల ఒత్తాసులు పలికిన విధానం నాకైతే కంప్లీట్గా రాంగ్. ఇది కూడా క్వశ్చన్ చేయకుండా అరే మనదే కదా, మనోళ్ళే పాపం పోనీలే అని చెప్పేసి వీకెండ్లో కూడా అంటే మాత్రం సూపర్ ఉంటుంది అసలు బిగ్ బాస్. ఇప్పటికే ఒక వరస్ట్ పార్ట్ తయారైంది. ఈ సీజన్ ఏదో ఊహించాము, అసలు వైల్డ్ కార్డ్ వచ్చినాక అంతో ఇంతో లేచిందిరా అనేసరికి మొత్తం ఈ పెంట అంతా వేస్తూ ఉన్నారనమాట. సో కంప్లీట్గా ఒక గ్రూపిజం అనేది క్లియర్గా కనిపిస్తుంది. గ్రూప్ గేమ్ని ఎంకరేజ్ చేస్తున్నాడా బిగ్ బాస్ అని అంటే కాదు, చేయకపోయినా వీళ్ళు చేసేలాగా తయారు చేసుకుంటున్నారు. సో అదే అనమాట. నాకు తెలిసినంత వరకు 100కి 200% ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ తర్వాత ఎవడు ఎన్ననుకున్నా కూడా ఖచ్చితంగా విన్నర్ గౌతమే అనే స్ట్రాటజీ ఖచ్చితంగా వస్తుంది. అది ప్రూవ్ చేసుకుంటారు కూడా. చూడండి ఇప్పటివరకు అన్నాడు కదా, అరే వైల్డ్ కార్డ్స్ మీరు మధ్యలో వచ్చారా, మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం రా అంటే, అరే తురా అనకరా బాబు అని ఆల్రెడీ క్లాస్ వీకాడు. నాగార్జున గారు క్లాస్ వీకినప్పుడైనా కొంచెం ఆలోచించాలి కదా. మళ్ళీ అదే వాడికేంద్ర ఎలివేషన్ ఇచ్చేదాన్ని నబిల్తో మాట్లాడమని కొన్ని అవి చెప్పడానికి కూడా వరస్ట్గా ఉంది. మనకు మాట్లాడడానికి ఎంతో గలీజ్గా అనిపిస్తుంది. మరి అంత పెద్ద షోలో ఉండి అది బయటికి పోర్ట్రేట్ అవుతుంది కదా అని ఒక సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేయడం అంటే దాన్ని ఏ విధంగా అంటారు? నాకు తెలిసిన భాషలో అయితే అది రౌడీజం, దౌర్జన్యం అంటారు అనమాట. మీకేమనిపించింది దాన్ని కింద కామెంట్ చేయండి. నా వర్షన్లో నేను 100% గౌతమే రైట్ అని చెప్తాను. ఎవడు ఏమన్నా అనుకోండి, ఎవడు ఏం మాట్లాడుకున్నా పర్లేదు, బట్ అది నిజం కాబట్టి నిజం నిఖర్చుగా చెప్పాల్సిందే చెప్తున్నాను అనమాట. సో మీకు ఎవరిది రైట్ అనేది రాంగ్ అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఐ ఫీల్ దట్ నాకు ఈ వరస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ని మొత్తం అంతా తీసి దొబ్బడం అయితే బెటర్. అసలు ఎప్పుడో తీసేయాల్సింది. ఇంకా దాన్ని లాక్కుంటూ వచ్చి ఏకంగా విన్నర్ రేస్లోకి టాప్ 5లకు కూడా వీళ్ళ నలుగురిని పెట్టేసి, ఎవరు నలుగురు ఎందుకు 5గురు వాళ్ళే ఉన్నారు కదా, ఆ ప్రేరణ కూడా పాపం వాళ్ళ దాంట్లో వేసేసి వాళ్ళ 5గురిని టాప్ 5లో పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా లొల్లే ఉండదు బిగ్ బాస్కి. ఒకటి చూడాల్సిన అవసరమే ఉండదు కదా, వాళ్ళు చూసుకుంటారు. కర్ణాటకలోకి వెళ్ళి వాళ్ళందరూ చూసి ఓట్లు వేస్తారు, విన్నర్ని ఓట్లు వేస్తేనే చేయకపోతుంది, విన్నర్ని వేయాలనుకుంటే చేసేయచ్చు. సో వరస్ట్ పార్ట్ అనమాట. ఇంత వరస్ట్ బిహేవియర్ నేను బిగ్ బాస్ హిస్టరీలోనే ఇప్పటివరకు చూడలే. ఇంతకంటే దారుణమైన గొడవలు అయినాయి చూశాను, కానీ ఇలాంటి వరస్ట్ బిహేవియర్ ఖచ్చితంగా పృథ్వీదే అనమాట. సో మీకు ఏమనిపించింది ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్